సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయ రంగవల్లుల లోగిళ్లతో ప్రతి తెలుగువారి గడప మెరిసిపోవాల్సిందే. రంగవల్లుల ముచ్చట్లు, అరిసెల గుమాలింపులు, భోగి సందళ్లు, పతంగ రెపరెపలాడుతూ పండుగ వాతావరణం ఒక 10 రోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది. వాడవాడల ముగ్గుల పోటీలతో నింగిలోని ఇంద్రధనస్సే భూమిపై చేరిందేమో అన్న భావాల్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసే ముగ్గుల పోటీలు పోటాపోటీగా ఉంటాయి. ఈ సందర్భంగా కర్నూలు కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో 9వ తారీఖున కర్నూలు అవోపా మహిళా విభాగం, రాష్ట్ర అవోపా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినులకు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. కర్నూలు కేవీఆర్ కళాశాలలో ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలో అవోపా మహిళా విభాగం వారు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 50 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. 3,000 రూపాయలకు క్యాష్ ప్రైజ్ ప్రథమ బహుమతిగా, 2,000 రూపాయలు ద్వితీయ బహుమతిగా, 1,000 రూపాయలు తృతీయ బహుమతిగా, 500 రూపాయలు విలువ గల బహుమతులను 5 మందికి కన్సలేషన్ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ప్రైజెస్ ను అందజేశారు. ఈ కార్యక్రమ శుభారంభాన్ని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సాయి రామగోపాల్, కేవీఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ దేవకీరాణి, తెలుగు అధ్యయన శాఖ హెడ్ దండెపోయిన పార్వతీదేవి, మ్యాథ్స్ లెక్చరర్ సునీత, అవోపా ప్రెసిడెంట్ సురేష్, చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు, అవోపా మహిళా విభాగ అధ్యక్షుడు అనితాదేవి, సెక్రటరీ సరిత, ట్రెజరర్ శోభ, రాష్ట్ర మహిళా విభాగ సునీత, అవోపా మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యామిని, పూర్వపు మార్కెట్ యార్డ్ చైర్మన్ శమంతకమణి మాట్లాడుతూ సాంప్రదాయాల వెనుక ఉన్న రహస్యాలను, విషయాలను గ్రహించి ఈ తరం వారు అనుసరించాలని, ముగ్గులు వేయడం వలన సృజనాత్మకత పెరుగుతుందని, ఆరోగ్యరీత్యా శరీరం కూడా ఫిట్ గా ఉంటుందని సంక్రాంతి ముగ్గుల గురించి వివరించారు. అనంతరం అవోపా మహిళా విభాగ సభ్యులు ముగ్గుల పోటీలో పాల్గొన్న విద్యార్థినులచే కోలాట నృత్యాన్ని నిర్వహించారు. మేము ఇక్కడ 50 మంది విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్ 3,000, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000 రూపీస్. 5 మెంబర్స్ కి కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చేస్తున్నాము. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఇక్కడ వాళ్ళకి అందరికీ కూడా ప్రైజ్ ఇచ్చేస్తున్నాము. మనకు ప్రిన్సిపల్ సార్ ఇక్కడ అవకాశం ఇచ్చి మాకు మీ సరేలేమో ఓకే అని చెప్పిన మేడం సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా ఉప మహిళా విభాగ సభ్యులు కూడా అందరం అనుకుని ఈ ప్రోగ్రామ్ ని మేము కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నందుకు అందరి తరపున అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బి అనితాదేవి, అవోపా మహిళా విభాగ్ ప్రెసిడెంట్. ఈ పోటీలో మా విద్యార్థులు 50 మంది పార్టిసిపేట్ చేశారు. మా కళాశాల తరపున మా కళాశాలను వేదికగా తీసుకున్నటువంటి ఆర్యవైశ్య అవోపా వారికి మా కళాశాల తరపున మరొకసారి కృతజ్ఞతలు చెందుతున్నాము. ముఖ్యంగా మహిళలలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మహిళలో ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి నైపుణ్యాలను వెలికితీసే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కాబట్టి వారికి మా విద్యార్థులందరికీ సహాయ సహకారాలు అందించి మరింత ప్రోత్సహించినటువంటి ఆర్యవైశ్య ఆరోపా వాళ్ళకి మా కళాశాల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ అభినందనలు. విద్యార్థులు